హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసి ఉంటారు. నీట్ యూజీ రాసిన ప్రతి ఆస్పిరెంట్ అండ్ వాళ్ళ యొక్క పేరెంట్ మాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, మాకు సీట్ వస్తుందా లేదా, కట్ ఆఫ్ ఎలా ఉంటుందని చాలా మంది మెంటర్స్ని అడిగి ఉంటారు. మీరు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూ ఉంటుంటారు. అండ్ కట్ ఆఫ్స్ అనేవి ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మాత్రమే డిసైడ్ అవుతుంది. దాన్నే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ కి ఒక మెడికల్ కాలేజ్లో 100 మెడికల్ సీట్లు అనేవి ఉంటే క్యాస్ట్ వైజ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, సో రిజర్వేషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పర్టికులర్ వీడియో అనేది కంప్లీట్లీ గవర్నమెంట్ కోటా సీట్లు అండ్ ప్రైవేట్లో ఉండే ఏ కేటగిరీ సీట్లకు మాత్రమే యూజ్ అవుతుంది. ఏదైతే మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ అండ్ సి కేటగిరీ ఉందో వాటికి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉండదు. సో మేనేజ్మెంట్ కోటాలో అన్ని సీట్స్ అనేవి ఆల్ ఆర్ ఓపెన్. ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా కంప్లీట్లీ మెరిట్తోనే తీసుకోవాలి. కానీ మనకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్స్ అండ్ ప్రైవేట్లో ఉన్న గవర్నమెంట్ కోటా ప్రైవేట్ సీట్లలో మాత్రం ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేసి మాత్రమే సీట్లు అనేవి ప్రొవైడ్ చేస్తారు. దీన్ని బట్టే కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కట్ ఆఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మాత్రమే మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ గా ఉంటుంది. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినా లేదా అర్థమవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 3 months మాత్రమే మీరు నాతో ట్రావెల్ అవుతారు. దాని తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్లేదు. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా అంటే నేను ఏదైనా వీడియో పెడితే మీకు ఇమ్మీడియట్ గా నోటిఫికేషన్ వస్తుంది. ఆ కంటెంట్ ని మీరు మిస్ అవ్వరు. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. వీలైతే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనం కంటెంట్ లోకి వెళ్లే ముందు మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. ఎవరైనా మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. సో అదర్ మెంటర్షిప్స్ కి మన మెంటర్షిప్ కి డిఫరెన్స్ ఏంటంటే మేము వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాం. అందులో కట్ ఆఫ్స్ ఉంటాయి, కంప్లీట్ గా తెలుసుకోవచ్చు. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీరు ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు, మీకు సంబంధించిన డౌట్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. మీరు ఇంకా ఏ అప్డేట్ కూడా కౌన్సిలింగ్ రిలేటెడ్ మిస్ అవ్వరు. మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు మీకు 0% కౌన్సిలింగ్ నాలెడ్జ్ ఉన్నా కూడా సో కంప్లీట్ గా మీకు నేర్పించే బాధ్యత నాది, మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. సో కౌన్సిలింగ్ లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు ముందుకెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. సో ప్రీవియస్ వీడియోస్ చూడండి, కంటెంట్ ఉందా లేదా చెక్ చేసుకొని మరి మెంటర్షిప్ లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ అవుతే మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. అక్కడ పేమెంట్ చేసి మీరు వెయిట్ చేయండి. పేమెంట్ చేసి గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. సో 24 hours లో యూజర్ నేమ్, పాస్వర్డ్ వాట్సాప్ గ్రూప్ కి అండ్ నా పర్సనల్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మనం కంటెంట్ లోకి వెళ్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి తీసుకుంటా ఉన్నాను, ఒక మెడికల్ కాలేజ్లో 100 సీట్లు ఉంటే అది పీజీ వాళ్ళకైనా యూజీ వాళ్ళకైనా ఒకే రకంగా రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో యూజీ వాళ్ళకి పీజీ వాళ్ళకి కలిపి చెప్తా ఉన్నాను. సో పీజీ వాళ్ళు కూడా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో మనకు జనరల్ గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది 2 types లో ఉంటుంది. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, 2 హారిజాంటల్ రిజర్వేషన్. ఓకేనా? సో వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్. వర్టికల్ రిజర్వేషన్ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీకు కౌన్సిలింగ్ మొత్తం దీని రిలేటెడ్ ఉంటుంది. అయితే ప్రతి వర్టికల్ రిజర్వేషన్ లో హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆల్ ఇండియా కోటాలో ఒక రకంగా రిజర్వేషన్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా రిజర్వేషన్ ఉంది, తెలంగాణలో ఒక రకంగా రిజర్వేషన్ ఉంది. సో కాబట్టి మూడింటికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఆల్ ఇండియా కోటా విషయానికి వస్తే ఆల్ ఇండియా కోటాలో వర్టికల్ రిజర్వేషన్ అని వేటిని అంటారు అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీటన్నింటినీ కూడా మనకు ఆల్ ఇండియా కోటాలో వర్టికల్ రిజర్వేషన్ అని అంటారు. ఓకే. సో హారిజాంటల్ రిజర్వేషన్ ఏముంటుంది మనకు ఆల్ ఇండియా కోటాలో అంటే ఓన్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా మాత్రమే ఉంటుంది. సో హారిజాంటల్ రిజర్వేషన్ ఎలా అప్లికేబుల్ అవుతుంది అంటే ఓసీలో మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, ఓబీసీలో ఉంటుంది, ఎస్సీలో ఉంటుంది, ఎస్టీలో ఉంటుంది. సో ఈ విధంగా వర్టికల్ రిజర్వేషన్ లో ఉన్న ప్రతి రిజర్వేషన్ కి హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? హారిజాంటల్ రిజర్వేషన్ మనకు ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంది కదా, అది ఓసీలో ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుంది, ఓబీసీలో ఓబీసీ పీడబ్ల్యూడీ ఉంటుంది, ఎస్సీ పీడబ్ల్యూడీ ఉంటుంది, ఎస్టీ పీడబ్ల్యూడీ ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ నేను మీకు చెప్పేది ఓన్లీ వర్టికల్ మాత్రమే చెప్తున్నా, హారిజాంటల్ కోటాకు సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. సో మనకు ఆల్ ఇండియా కోటాలో గనక ఒక మెడికల్ కాలేజ్ లో
100 సీట్లు ఉంటే మనకు అప్లికేబుల్ అయ్యే శాతం చూస్తే ఓకేనా, అప్లికేబుల్ ఓసీలో 40% అప్లికేబుల్ అవుతుంది. 40% అంటే 40 సీట్లు ఉంటాయి. ఒక కాలేజీలో, ఒక మెడికల్ కాలేజ్లో 100 మెడికల్ ఎంబీబీఎస్ సీట్స్ ఉంటే లేదా 100 పీజీ సీట్లు ఉంటే, ఓకే 100 మెడికల్ సీట్లు కానీ 100 పీజీ సీట్లు కానీ ఉంటే, సో ఓసీ వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో 40% ఉంటుంది. అంటే ఓపెన్ కోటాలో మళ్ళీ ఈ అన్ని క్యాస్ట్ల వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, సో 40% సీట్స్ ఉంటాయి, 40 సీట్స్. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు, 10 సీట్స్ ఉంటాయి. ఓబీసీ కంప్లీట్లీ ఓబీసీ క్యాండిడేట్స్ కి 29% రిజర్వేషన్ ఉంటుంది, 29 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఉంటాయి. సో ఎస్సీ వాళ్ళకైతే 15% సీట్స్ ఉంటాయి, 15 సీట్స్ ఉంటాయి. ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇది 6% ఉంటుంది, 6 సీట్స్ ఉంటాయి. అంటే కేవలం 100 సీట్లు మాత్రమే ఉంటాయి 100% అనుకున్నప్పుడు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 సీట్లు ఉన్నాయి అనుకుందాం ఎంబీబీఎస్ సీట్లు. సో ఈ 1,00,000 సీట్లని 100% గా కన్వర్ట్ చేసుకొని అందులో 40% ఓసీలో అండ్ 10% వచ్చేసరికి మనకు ఈడబ్ల్యూఎస్ లో అండ్ 29% వచ్చేసరికి ఓబీసీలో, ఎస్సీలో 15%, ఎస్టీలో 6%. సో టోటల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేసి సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించి. మరి స్టేట్ కోటాకు వస్తే ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని ఒకసారి చూస్తే, తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ లో మనకు వర్టికల్ రిజర్వేషన్ వచ్చేసరికి ఓసీ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, బీసీఏ ఉంటుంది, బీసీబీ ఉంటుంది, బీసీసీ ఉంటుంది, బీసీడి ఉంటుంది, బీసీఈ ఉంటుంది, ఎస్సీ ఉంటుంది, ఎస్టీ ఉంటుంది. ఆల్ ఇండియా కోటాకి స్టేట్ కోటాకి డిఫరెన్స్ ఏంటంటే, ఆల్ ఇండియా కోటాలో ఈ బీసీ అన్నింటిని కలిపి ఓబీసీ అంటారు. స్టేట్ కోటాకు వచ్చేసరికి ఏ బీసీకి ఆ బీసీ సబ్ గ్రూప్ ఉంటుంది, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ. సో ఎందుకు నేను ఇంత డీప్ చెప్తున్నానంటే, మీ లైఫ్ అనేది ఇక్కడితో ఆగిపోదు, నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం ఈ రిజర్వేషన్స్ తోనే ఉంటుంది అనమాట. సో కాబట్టి అందుకే నేను ఇంత డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో వినండి. సో ఎస్సీ ఎస్టీ ఇవి మనకు వర్టికల్ రిజర్వేషన్స్, ఇవి మెయిన్ రిజర్వేషన్స్. వీటితో పాటు మనకు తెలంగాణ ఇంప్లిమెంట్ చేసే హారిజాంటల్ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో అది ఉమెన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, క్యాప్ కోటా, ఎన్సీసీ. సో ప్రజెంట్ తెలంగాణలో ఎన్సీసీకి గ్రేస్ మార్క్స్ ఇస్తున్నారు, అది వేరే విషయం. కానీ హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటారు. సో ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేవి ఇప్పుడు ఓసీలో ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది, ఓసీలో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటుంది, ఓసీలో క్యాప్ ఉంటుంది, ఓసీలో ఎన్సీసీ ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ లో ఉమెన్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ లో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ లో క్యాప్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ లో ఎన్సీసీ ఉంటుంది. అదేవిధంగా బీసీఏలో ఉమెన్ ఉంటుంది, బీసీఏలో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటుంది, బీసీఏలో క్యాప్ ఉంటుంది, బీసీఏలో ఎన్సీసీ ఉంటుంది. ఇట్లా అన్ని రిజర్వేషన్లకి హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో కాబట్టి తెలంగాణలో ఉన్న రిజర్వేషన్ శాతాన్ని చూద్దాం. సో తెలంగాణలో ఉన్న రిజర్వేషన్ శాతాన్ని చూస్తే మనకు టోటల్ గా ఓసీ రిజర్వేషన్ వచ్చేసరికి 46 ఉంటుంది, ఓకేనా. సో ఓసీ అనేది 46 ఉంటుంది. ఇందులోనే 10% ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. ఆ 10% ఇంప్లిమెంట్ చేస్తే ఇందులో నుంచి 10% తీసేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తారు. సో అప్పుడు మనకు ఓసీ వచ్చేసరికి 36% అవుతుంది. సో కాబట్టి తెలంగాణలో రిజర్వేషన్ ఎప్పటి వరకు ఇస్తారో ఏంటనే మనకు తెలియదు, ఈడబ్ల్యూఎస్కి ఇస్తారో లేదో తెలియదు. కాబట్టి సో నేనేం చెప్తున్నానంటే, మనకు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్ ప్రకారం తెలంగాణలో ఓసీలో 46% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీలో ఒక 100 మెడికల్ సీట్లు అనేవి ఎంబీబీఎస్ సీట్లు అనేవి ఏ కేటగిరీ అండ్ గవర్నమెంట్ కోటా కన్నర్ కోటాలోకి వస్తే 100 మెడికల్ సీట్లు ఉంటే గాంధీలో 100 మెడికల్ సీట్లు ఉన్నాయి అనుకుంటే ఓపెన్ కోటాలోకి 46% సీట్లు ఉంటాయి. బీసీఏ వాళ్ళకు 7 సీట్లు ఉంటాయి, 7%. బీసీబీ వాళ్ళకు 10% సీట్స్ ఉంటాయి. బీసీసీ వాళ్ళకి 1% ఒక సీట్ ఉంటుంది. బీసీడి వాళ్ళకు 7% సీట్స్ ఉంటాయి. బీసీఈ వాళ్ళకు 4% సీట్స్ ఉంటాయి. ఎస్సీలో వచ్చేసరికి 15% సీట్స్ ఉంటాయి. ఎస్టీకి వచ్చేసరికి 10% సీట్స్ ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి డిఫరెన్స్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీ రిజర్వేషన్ 6% ఉంటే తెలంగాణలో 10% ఉంటుంది. ఇక్కడున్న 50% సీట్లలో 4% తీసుకొచ్చి ఎస్టీ వాళ్ళకి యాడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ అయితే మనకు జీవో వచ్చిందనమాట. సో ఈ విధంగా తెలంగాణలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని ప్రతి క్యాస్ట్ కి ఇంప్లిమెంట్ చేసినప్పుడు, వర్టికల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు, సో ప్రతి దానికి హారిజాంటల్ రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుంది. ఓసీలో ఉమెన్ ఉంటుంది, ఓసీలో ఎన్సీసీ ఉంటుంది, ఓసీలో క్యాప్ ఉంటుంది, ఓసీలో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటుంది. అలానే బీసీఏలో అన్ని ఉంటాయి, బీసీబీలో మళ్ళీ అన్ని ఉంటాయి, బీసీసీలో మళ్ళీ అన్ని ఉంటాయి, బీసీడీలో మళ్ళీ అన్ని ఉంటాయి. సో ఉమెన్ రిజర్వేషన్ అనేది మనకు 33% ఉంటుంది, ఓకేనా. ప్రతి క్యాస్ట్ లో
ఓసీలో 33%, బీసీఏలో 33%, బీసీడీలో 33%. ఈ విధంగా ప్రతి క్యాస్ట్ లో కూడా ఓకేనా, ప్రతి క్యాస్ట్ లో కూడా మనకు ఉమెన్ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ విధంగా తెలంగాణలో గనక మనకు 100 సీట్లే ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ విధంగా అప్లికేబుల్ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకు ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్టికల్ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ ఓకేనా, ఇక్కడ వీటిని వర్టికల్ రిజర్వేషన్స్ అంటారు. సో కంపేర్ టు హారిజాంటల్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు డిఫరెన్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో స్పోర్ట్స్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా రిజర్వేషన్ అప్లికేబుల్ చేస్తున్నారు. తెలంగాణలో ఏమో ఉమెన్, పీడబ్ల్యూడి, క్యాప్, ఎన్సీసీ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్స్, స్కౌట్స్ తో పాటు పిఎంసి కూడా ఒక రిజర్వేషన్ ఉంటుంది. సో ఈ విధంగా హారిజాంటల్ రిజర్వేషన్ ని అప్లికేబుల్ చేస్తా ఉన్నారు. సో ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ అన్ని కూడా అన్ని క్యాస్ట్లలో మళ్ళీ అప్లికేబుల్ అవుతాయి, మళ్ళీ అన్ని క్యాస్ట్లకి అప్లికేబుల్ అవుతాయి. సో ఈ విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ శాతాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు డిఫరెన్స్ ఏంటంటే ఎస్టీ, ఓసీ ఇది మాత్రమే డిఫరెన్స్. సో తెలంగాణలో 46% ఓసీలో ఉంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 50% ఉంటుంది. సో ఈ 50% లో ఒకవేళ 10% ఈడబ్ల్యూఎస్ కి ఇంప్లిమెంట్ చేస్తాము అన్నప్పుడు మళ్ళీ ఇది 40% అవుతుంది ఓకేనా, 40% ఓసీ అవుతుంది. సో ఒక మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 100 సీట్లు ఉంటే ఓసీలో 50 సీట్లు ఉంటాయి. ఓసీలో అంటే ఓపెన్ కోటాలో ఉంటాయి, మళ్ళీ అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఇక్కడ అప్లికేబుల్ అవుతారు. సో బీసీఏ 7% సీట్స్ 7 ఉంటాయి, బీసీబీ 10% 10 సీట్స్ ఉంటాయి, బీసీసీ 1% 1 సీట్స్ ఉంటుంది, బీసీడీ 7% 7 సీట్స్ ఉంటాయి, బీసీఈ 4% 4 సీట్స్ ఉంటాయి, ఎస్సీ 15% 15 సీట్స్ ఉంటాయి, ఎస్టీ 6% 6 సీట్స్ ఉంటాయి. దాంతో పాటు అన్ని రిజర్వేషన్స్ హారిజాంటల్ రిజర్వేషన్ ఇక్కడ మళ్ళీ 33% ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది ప్రతి క్యాస్ట్ లో కూడా. సో ప్రతి క్యాస్ట్ లో కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటుంది, ప్రతి క్యాస్ట్ లో కూడా మనకు ఎన్సీసీ ఉంటుంది, ప్రతి క్యాస్ట్ లో కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటుంది, ప్రతి క్యాస్ట్ లో స్పోర్ట్స్ ఉంటుంది, ప్రతి క్యాస్ట్ లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంటుంది. సో ఈ విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో దీన్ని బేస్ చేసుకునే కట్ ఆఫ్ ఎలా తెలుసుకోవచ్చు అని మీరు నన్ను అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక 1000 సీట్లు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నాయి అనుకుందాం ఓకేనా. 1000 సీట్లు ఉన్నాయంటే ఈ 1000 సీట్లకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు 500 సీట్లు ఓసీలకు వస్తాయి. సో అదేవిధంగా ఓ 100 సీట్లు బీసీబీ వాళ్ళకి వస్తాయి, ఓ 70 సీట్లు వచ్చేసరికి బీసీఏ వాళ్ళకి వస్తాయి, ఓ బీసీసీ వాళ్ళకు 10 సీట్లు వస్తాయి, బీసీడీ వాళ్ళకు ఒక 70 సీట్లు వస్తాయి, బీసీఏ వాళ్ళకు 40 సీట్లు వస్తాయి. సో 150 సీట్లు వచ్చేసరికి ఎస్సీఏ వాళ్ళకి వస్తాయి, ఎస్టీ వాళ్ళకు ఒక 60 సీట్లు వస్తాయి. ఇలా ప్రతి క్యాస్ట్ కి సంబంధించి సీట్లని డివైడ్ చేసి, సో డివైడ్ చేసిన తర్వాత ఎంతమంది ఓపెన్ కోటాలో టాప్ 500 మెంబర్స్ ఎంతమంది ఓపెన్ కోటాలో ఉన్నారు. సో టాప్ 500 మెంబర్స్ ఓపెన్ కోటాలో పోయిన తర్వాత 501 నుంచి ఓకేనా, 501 నుంచి బీసీఏలు ఎంతమంది ఉన్నారు ఓకేనా, బీసీఏలు ఎంతమంది ఉన్నారు 70 సీట్లు వస్తాయి మనకు. బీసీఏలు ఎంతమంది ఉన్నారు, సో బీసీబీలు 100 సీట్లు వస్తాయి. 501 నుంచి బీసీబీలు ఎంతమంది ఉన్నారు, బీసీసీలు ఎంతమంది ఉన్నారు, బీసీడీలు ఎంతమంది ఉన్నారు, అందులో విభాషణ పెట్టిన వాళ్ళు ఎంతమంది అని చెక్ చేస్తారు. అట్లా చెక్ చేయడంతో పాటు ప్రతి కాలేజ్ కి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, అన్ని టోటల్ సీట్లకు ఇంప్లిమెంట్ చేయడం కాదు, ప్రతి కాలేజ్ కి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి ఆ విధంగానే సీట్స్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక 1% తేడా ఉంటుంది. సీట్ల విషయంలో ఒక 1% సీట్లు ఉంటాయి కదా, అవి తేడా ఉంటుంది. మాన్యువల్ గా చేయరు, సాఫ్ట్వేర్ డిజైన్ కాబట్టి కొంచెం అటు ఇటుగా అవుతాయి. అండ్ మీరు క్యాల్కులేషన్ చేస్తున్నప్పుడు కూడా టోటల్ సీట్లను క్యాల్కులేట్ చేసినప్పుడు కూడా పాయింట్లలో సీట్లు వస్తాయి. ఆ పాయింట్లలో సీట్లు వచ్చినప్పుడు ఒక సీట్ ని మేనేజ్మెంట్ కోటాకి యాడ్ చేస్తారు, ఒక సీట్ ని కన్నర్ కోటాకి యాడ్ చేస్తారు. వీటిని లూపింగ్ మెథడ్ లో అంటారు. అంటే రొటేషనల్ షిఫ్ట్ మెథడ్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి మీకు కట్ ఆఫ్స్ అండ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఈ పీజీ వాళ్ళకి కూడా అంతే, సేమ్ టు సేమ్ పీజీ వాళ్ళకి టోటల్ పీజీ సీట్స్ ఎన్ని ఉన్నాయి, సో గైనిక్ లో ఎన్ని ఉన్నాయి, పీడియాట్రిక్స్ లో ఎన్ని ఉన్నాయి, రేడియాలజీలో ఎన్ని ఉన్నాయి, సో వాటిలో లాస్ట్ ఇయర్ ఏ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారు, సో ఈ ఇయర్కి వచ్చేసరికి రొటేషనల్ షిఫ్ట్ లో ఏ రిజర్వేషన్ వస్తుంది, దీన్ని బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఉంటుంది, కట్ ఆఫ్లు డిసైడ్ అవుతాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది చాలా అంటే చాలా డిఫికల్టీ కంటెంట్, చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, చాలా డీప్ వెళ్ళాలి, చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది. సో ఇది కనుక మీరు అర్థం చేసుకోగలిగితే ఫ్యూచర్ లో గవర్నమెంట్ జాబ్లలో కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నప్పుడు ఏ విధంగా సీట్ అలాట్మెంట్ చేస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సీట్ ఎట్లా అలాట్ అయింది. చాలా మంది ఏమడుతారంటే అన్న నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఉస్మానియాలో వచ్చింది,
నాకేమో ఈఎస్ఐస్ లో వస్తా ఉంది, నాకేమో కేఎంస్ లో వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనే దాన్ని బేస్ చేసినప్పుడు సో క్యాస్ట్ వైజ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ ని నేను డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు వీలైతే మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.